గురువుగారు లలితా స్తోత్ర పారాయణం ఎప్పుడు చేయాలి? లలితా స్తోత్రం అనగానే శ్రీమాత శ్రీ మహారాజ్ఞై మనసులో కదిలేటటువంటి నామావళి. 182 శ్లోకాల ఈ స్తోత్రం. ఈ స్తోత్రానికి పూర్వపీఠిక ఉత్తర పీఠిక అనేవి రెండు ఉన్నాయి. ఈ ఉత్తర పీఠికలోనే ఈ స్తోత్రం ఎప్పుడు చదవాలో, ఏ సమయంలో చదవాలో, ఏ తిథిలో చదవాలో కూడా చెప్పబడి ఉంది. అష్టమి, నవమి, చతుర్దశి ఈ తిథులు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడానికి యోగ్యమైనవి. ఈ స్తోత్రాన్ని సాయంత్రం వేళనే వినాలి లేదా చెప్పాలి. అధిక ఫలదాయకం. అసుర సంధ్య వేళలో ఈ లలిత సహస్రనామ పారాయణ చేసిన ఎడల ప్రయోజనం ఏమిటి? శాంతి, మానసిక స్వస్థత, స్థిరత్వం, సంకల్ప సిద్ధి. ఈ ప్రయోజనాన్ని సాధ్యంగా పెట్టుకొని లోకానికి అంతటికి కూడా శాంతి కలగాలి అనేటటువంటి ఆలోచనలతో నేటి కాలంలో అనేకులు సమష్టిగా బృందాలుగా ఏర్పడి ఆలయాలలో, గృహాలలో 5, 10 మంది ఇలా వృత్తాకారంలో కూర్చొని ఒకరు చెబుతూ ఉంటే మిగతా వారంతా అంటూ పారాయణలు చేస్తున్నారు. లలిత స్తోత్ర పారాయణ. పారయతి ఆ శబ్దానికి అర్థం దాటించేది అని అర్థం. ఒక తీరం నుంచి మరొక తీరానికి మనల్ని దాటించేది పారయతి, పారాయణ. దుఃఖంగా, బాధతో, అసూయతో లేదా అవమానంతో లేదా ఇన్ఫీరియారిటీ లోనైనటువంటి స్వభావంతో దిగిపోయినటువంటి మానసిక చిత్తవృత్తితో, చిత్త విభ్రమతో ఉన్న స్థితిలో నుంచి అవతల వైపుకి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలను అనే మనోబలంతో ఉండే ఆ వైపు, ఆ దరి చేరాలి. లలితా సహస్రనామావళి అనే నావ ఈ ఓడ ఆధారంగా అష్టమి, నవమి, చతుర్దశి ఈ తిథులు కాకుండా శుక్రవారాలు, ఆదివారాలు, మంగళవారాలు ఈ స్తోత్ర పారాయణకు చాలా యోగ్యమైనవి అంటూ సాధకులు తెలియజేస్తున్నారు. స్తోత్ర పాఠాలలో వార ప్రస్తావనలు లేనప్పటికీ అనేక వందల వేల లక్షల సార్లు పారాయణ చేసిన సాధకులు శుక్రవారాలలో, భృగువారం కానీ, భానువారం కానీ, జయవారం, మంగళవారం కానీ జయం కలిగించే విధంగా ఈ నామావళి మనకు మేలు కలిగిస్తుంది అంటూ తెలియజేస్తున్నారు. విశేషంగా అందరూ చెప్పకుండా ఒకరు చెబితే మిగతా వారంతా వినాలి. ఇది ఉత్తమమైన పారాయణం. ఈ విధానానికి ఉపాంశువు అని పేరు. ఉపాంశువు. ఒకరు చెబితే మిగతా వారంతా విని మళ్ళీ వెంటనే అనాలి. ఇది మధ్యమం. అందరూ కూడా ఆరంభం చేసి ఒక్కసారిగా పెద్ద కంఠంతో ఎలుగెత్తి చెబితే ఇది అంత ప్రయోజనకరం కానిది. ఇది గుఖ్యం పరమంలోకే. అసలు నిజానికి లలితా సహస్రనామావళిని బాహ్యంగా చెప్పకూడదు అని ఉత్తర పీఠికలోనే ఉంది. పెద్ద ఎత్తున అందరికీ వినపడే విధంగా చెప్పకూడదు. అందులో అనేక బీజాక్షరాలు, మంత్రాలు ఉన్నవి. పైగా మహిళలు ఓం అనే బీజాక్షరాన్ని జతపరచి ఆ శబ్దమును, నామమును బహిర్గతంగా ఉచ్చరించరాదు. మహిళలు ఓం శబ్దమును చెప్పకూడదు, శాస్త్రం అంగీకరించదు. కానీ ఈనాటి కాలంలో చెబుతున్నారు, వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టాలు. నిజానికి గురువుగారు ఇప్పుడు దేవుడికి కొన్ని పూజలు, వ్రతాలు చేసుకునేటప్పుడు మేము పుస్తకం చూసి ఓం నమ శివాయ ఇలాంటివి కొన్ని ఓం అన్న శబ్దాన్ని, ఆ శబ్దాన్ని ఉచ్చరించే సమయంలో మన ఉదరంలో ఉండేటటువంటి కండరాలు, రిబ్స్ అంటాము, లేదా ఇంకా లోన ఉండే కండరాలు అవి బిగబెట్టవలసి వస్తుంది. మహిళలలో ఉన్నటువంటి సహజమైనటువంటి పునరుత్పత్తి వ్యవస్థ ఈ కడుపు కండరాలు బిగబట్టడంతో ఇరుకున పడుతుంది. తాను స్వయంగా మాతృమూర్తి, మళ్ళీ జన్మనిచ్చేటటువంటి స్థితి కలది. ఆ జన్మనిచ్చేటటువంటి లోన ఉండే అవయవాదులన్నింటికీ కూడా స్థితి చెదరేటటువంటి శక్తి ఈ ప్రణవాన్ని ఉచ్చరించడంతో ఏర్పడుతుంది కనుక అనకూడదు అన్నాయి శాస్త్రాలు. మనసులో అనుకోవాలి,
ప్రణవం లేకుండా చెప్పాలి. ఇది శాస్త్ర ప్రమాణం, ఆయుర్వేద సిద్ధాంత రీత్యా కూడా నిరూపింపబడిన సత్యం. ఎప్పుడు చెప్పాలి అంటే మట్టుకు అష్టమి, నవమి, చతుర్దశి ఈ తిథులలో ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు. అది వ్యక్తిగతమైన ఇష్టం అవుతుంది. బాగుంది గురువుగారు, తెలియని చాలా విషయాలు ఇలా తెలుస్తున్నాయి. బాగుంది. నమస్తే గురువుగారు. నమస్కారం.